శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. నిజామాబాద్లో మణిదీపేశ్వర ఆలయం అని ఒకటేదో స్టార్ట్ చేసి దానికి సంబంధించి ఒక దంపతులు వైరల్ అవ్వటం జరిగింది. వారు చేసేది ఫ్రాడ్ అని కొంతమంది, లేదు వారు కరెక్ట్గానే ఉన్నారని ఇంకొంతమంది, ఇలా రకరకాలుగా చూస్తున్నాము. అసలు ఏంటి సార్ అక్కడ ఏం స్థాపించారు? అసలు ఈ దంపతులు ఎవరు? ఏంటి హిస్టరీ ఏంటి అసలు? అంటే యాక్చువల్గా అది 90% ఆఫ్ పీపుల్ అయితే ఫ్రాడ్ అనే పెడుతున్నారండి కింద కామెంట్స్ కానీ ఏదైనా కానీ. బట్ నేను కూడా యూట్యూబ్లో వినడం, యూట్యూబ్లో కొంతమంది చేసినవి, కొంతమంది బయట పెట్టినవి, కొంతమంది మంచి అని, ఒక 10% ఆఫ్ పీపుల్ బాగుందని, ఇట్లా రకరకాల వదంతులు మనం వింటూ ఉన్నాం. అయితే నా పాయింట్ ఏంటంటే అది ఫ్రాడా మంచిదా అనేది మనకు తెలియదు, అక్కడికి వెళ్ళి చూసేదాకా తెలియదు. ఇప్పుడు మనం అది మంచిదే అని చెప్తే నిజంగానే ఎవరైనా పోతే వాళ్ళకి ఏదైనా ఫ్రాడ్ గురైతే మనకు తప్పు అవుతుంది. లేదా ఫ్రాడ్ అని మనం చెప్పామనుకోండి, అది మంచిదైతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను అడిగే నా ఆలోచన ఒకటేనండి, ప్రజలు ఒకటి ఆలోచించాలని చెప్తాను నేను ఎప్పుడు కూడా. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి నిజామాబాద్ వెళ్ళే రూట్లో చాలా టెంపుల్స్ ఉంటాయి, చాలా మనకి ప్రపంచవ్యాప్తంగా అంటే మనకి ఇండియాలోని చాలా క్షేత్రాలు ఉన్నాయి. మరి ఎక్కడా లేనటువంటి దేవతా స్వరూపం అక్కడే ఉందా? ఎందుకు అక్కడికి పరిగెడుతున్నారు? అక్కడని కాదు, ఎర్రవరంలో మన జరిగింది. దాని తర్వాత ఇంకో దగ్గర ఎక్కడో దుర్గాదేవి ఉంది. ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? లేదా అక్కడే ఉన్నాడా భగవంతుడు, వేరే దగ్గర లేదా అని మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు వెళ్తున్నారని మనం రీసెర్చ్ చేస్తే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, మనుషులకి ముందు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ కష్టాలు 90% ఆఫ్ పీపుల్కి ఉన్నాయి కష్టాలు. 90% ఆఫ్ పీపుల్ కష్టాలు అర్థం చేసుకునేది ఏంటంటే, వాళ్ళు ఆలోచించే విధానం ఏంటంటే, బాబాయ్ నేను ఈ పోరాడలేను జీవితంలో, ఇన్స్టెంట్గా ఏదో నాకేదో మిరాకిల్ కావాలి. అక్కడేదో అమ్మవారు వచ్చిందిగా, నేను వెళ్తే నాకేదో ఇన్స్టెంట్గా మిరాకిల్ జరుగుతుంది, ఇన్స్టెంట్గా నా ప్రాబ్లంకి సాల్వేషన్ వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పోరాటం మీరు ఒక్కరే కాదు, లలిత అమ్మవారు కూడా పోరాడింది బండాసురుడితో. త్రిపురాసుర సంహారంలో ఈశ్వరుడు కూడా పోరాడాడు, యుద్ధం చేశాడు. కృష్ణుడు మానవ మాతృడిగా పుట్టి కృష్ణుడు కూడా ఎంతోమందితోని, రాముడు కూడా ఎంతోమందితో యుద్ధం చేశాడు. అంటే ఒక యుద్ధం చేయడము, ఒక పోరాడడం అనేటువంటిది, ఒక అధర్మం మీద ధర్మం యుద్ధం చేయాలి ఎప్పుడు కూడా. గణపతి మన మూషికాసురుడితో ఎంతమంది లేరు చెప్పండి? ఆ శ్రీమన్నారాయణుడు ఎన్నిసార్లు వచ్చాడు భూమి మీదకి? ఆయన అక్కడ కూర్చొని ఇలా అనొచ్చుగా. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో మనం పోరాడే పోరాటాన్ని నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తున్నాం. దానివల్లే చాలామంది సన్యాసంలోకి వెళ్ళిపోవడము, ఏదో ఇన్స్టెంట్ రావాలనుకోవడము, ఇది జరుగుతుంది. నువ్వు ఎంజాయ్ చేయట్లేని దీన్ని, ఎంజాయ్ చేయకపోవడం వల్లే ఇమీడియట్లీ ఏదో నాకేదో అప్పు ఉంది, నేను క్లియర్ అయిపోవాలి, నాకేదో ఇది ఉంది క్లియర్ అయిపోవాలి. ఫైన్, కొంతమందికి హెల్త్ ఇష్యూ ఉంటుంది, వాళ్ళు కోరుకోవడంలో తప్పులేదు. కానీ నీకు అప్పు చేసే ముందు నీకు తెలీదా నువ్వు ఎందుకు అప్పు చేస్తున్నావు అంటే? కొన్నిసార్లు తప్పదండి. ఇప్పుడు ఒక 3-4 ఆడపిల్లలు ఉన్నారు ఒక తండ్రికి, ఆయన పెద్ద ఉద్యోగం ఏం కాదు, దానికి అప్పు చేయాలి ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని నిలబెట్టడం, అప్పుడు తప్పదు. కానీ మనం లగ్జరీ కోసం అప్పులు చేస్తుంటాం, క్రెడిట్ కార్డ్ వాడేస్తాము, సొసైటీలో ఏదో మనం ఏదో గొప్పతనం చూపించుకోవడం కోసం పెద్ద కారు కొనుక్కుంటాం, పెద్ద ఇల్లు కొనుక్కుంటాం, ఏదో లగ్జరీగా పోయి ఇక్కడ పోయి ఎంజాయ్ చేస్తాం. ఇవన్నీ నువ్వు చేసేసి భగవంతుడు నాకు ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా ఇచ్చేయాలని కొంతమంది ఆ రకంగా ఇబ్బంది పడితే, కొంతమంది జెన్యూన్గానే ఇది అవుతున్నారు. అందుకే ఇలాంటి మిరాకిల్స్ ఎక్కడైనా జరిగినప్పుడు తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు. ఓకే, వెళ్ళిపోవడం, అక్కడేదో జరుగుతుంది అనుకోవడం, ఏదో కొంతమందికి జరుగుతా ఆహా ఓహో అనుకోవడం, జరగకపోతే అబ్బాయి అక్కడేం లేదనుకొని వచ్చేయడం. ఇక్కడ నేను మీకు దీని బేస్ మీద అంటే నేనేమడుగుతున్నానంటే, మరి ఇన్ని టెంపుల్స్ ఇన్ని ఉండగా ఎందుకు పరిగెడుతున్నావు అంటే, బికాజ్ ఆఫ్ నీకు అప్పటికప్పుడు ఏదో రిలీఫ్ వస్తుందనే భావనతో. దీని మీద చాలామంది ఏవో పూజలు చేస్తారు, కొంతమందికి వస్తుంది రిలీఫ్, కొంతమందికి రాదు. దీని మీద నేను మీకు ఒక చిన్న ఇది జరిగిన సంఘటన చెప్తాను. ఒక వ్యక్తికి ఇలాగే సంతానం లేదు, ఆయన కోరిక ధర్మమే, సంతానం లేదంటే సంతానం కనాలనేది ధర్మమే. దానికోసం అనేకమైన క్షేత్రాలు తిరిగాడు, అనేకమైన పూజలు చేశాడు. ఇలాంటివి ఏదైనా జరిగిందనగా పొలోమని అక్కడికి వెళ్ళిపోయేవాడు, అక్కడ ఏదో వస్తుంది అనుకుంటే రాలేదు. తిరిగి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తిరిగి ఆయనకి విసుగు వచ్చింది, చెయ్యి అసలు ఏమీ లేదని. కానీ వాళ్ళ బాబాయ్ ఒక ఉన్నాడు, వాళ్ళ బాబాయ్ అయ్యో వీడియంట్రా ఇంత స్పిరిచువల్ పర్సన్ ఇలా అయిపోతున్నాడు అని ఏం చేశాడు, వాళ్ళ బాబాయ్
ఒక స్టోన్ లాగుంది ఇంత. ఓకే. దానికి ఒక మంచి ఆకారం ఉన్న స్టోన్ని, అరే నేను నీ కోసం హిమాలయాలలో ఒక మహాసాధువు ఉన్నాడు, ఎన్నో సిద్ధులు పొందిన సాధువు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను. ఆయన ఎలా అంటే ఇప్పటికీ ఉన్నాయి అలాంటి సిద్ధులు. ఇప్పుడు మీరు ఇలా అన్నారనుకోండి, వెంటనే ఏ పదార్థం అంటే ఆ పదార్థం చేతిలోకి వస్తుంది. ఇప్పటికీ ఉన్నాడు ఒక ఆయన, మణికందన్ జైన్ కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది. ఆయన చేతి ఇట్లా మొత్తం మొత్తం పైకే ఉంటుంది, ఇలాగానే ఒక లడ్డు తీసి మీ చేతికి ఇస్తాడు, భూమిది ఇలా అని. అవును సార్. చూశారు కదా మీరు, చూశాను. మణికందన్ జైన్. అవును. అంటే అలాంటి సిద్ధులు అలాంటివి ఉన్నాయి. అలాంటి ఒక గొప్ప సాధకుడు, గొప్ప సిద్ధుణ్ణి నేను సమీపించి ఆయన కాళ్ళ మీద పడి, మా అబ్బాయికి ఇట్లాగా చిన్నాన్న కొడుకు, మా తమ్ముడు కొడుక్కి, అన్నయ్య కొడుక్కి, వాడు అన్నయ్య కొడుకు అవుతాడు, సంతానం లేదు స్వామి అని ఏడుస్తే ఆయన కరుణించి ఒక రాయి ఇచ్చాడు. అది ఎంత వైబ్రేషన్ ఉందంటే పట్టుకొని వస్తుంటే, నేను ట్రైన్లో వచ్చాను, ఫ్లైట్లో చాలా జాగ్రత్త తెచ్చాను రా, ఇది నువ్వు పూజిస్తే ఆయన, ఎందుకంటే ఇలా అంటే ఏదంటే అది వస్తుంది, చాలా గొప్ప మహిమగల రాయి, నువ్వు పూజిస్తే నీకు ఖచ్చితంగా కలుగుతారు. ఏం చేయాలి అలా చేయాలంటే పలానా లలితా మంత్రం చేసుకో, లేకపోతే శివమంత్రం ఇట్లా చేసుకోసం అని కొన్ని చెప్పాడు. చెప్పి నువ్వు గంధంతో పూజ చేయి, నీకు పలానా సమయం కల్లా నీకు సంతానం కలుగుతారు అని చెప్పాడు. ఎంతో దీంతో ఆయన కూడా తీసుకొని ఇంకా తన్మయత్వంతో ఇంకొక ధ్యాసే లేకుండా పూజించాడు, సంతానం కలిగింది. ఇప్పుడు సంతానం కలగగానే ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ ఉంటుంది, ఆయన ఇచ్చాడు మనకు కలిగింది, ఆయన కలవాలి అని పట్టుకుంది ఆయనకి. పట్టుకొని పదచి నాన్న వెళ్దాం, కలుద్దాం ఆయన్ని, ఆయన ఎవరు కలవాలి, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అంటే చిన్నాన్న ఒక క్వశ్చన్ వేసాడు అతన్ని, అరే నువ్వు మరి అంతకుముందు రకరకాల క్షేత్రాలకు వెళ్ళావు, మరి అక్కడ దేవుడు లేడంటావా అని అడిగాడు. ఎందుకు లేడు, ఉన్నాడు, మరి ఇక్కడదే ఎందుకు జరిగింది, ఇది మహిముంది ఇందులో, మరి దేవుడు గొప్పవాడు ఆయన గొప్పవాడు, దేవుడే గొప్పవాడు, మరి ఎందుకు జరిగింది అంటే, మహిముంచి నాన్న నువ్వే చెప్పావు కదా ఏదంటే అది వస్తుందంటే, అరే అది మన పెరట్లో ఉన్న రాయరా, నేను ఎక్కడికి పోలేదని చెప్పాడు. పెరట్లో ఉన్న రాయ అని టక్కన పడిపోయాడు. అంటే అవునా అంటే, అవును మన పెరట్లో వెనకతల రాళ్ళు ఉన్నాయి చూడు, ఇలాంటి రాళ్ళు కొన్ని ఉంటాయి చూడని ఫోటో తీసి చూపించాడు. అరే నిజమే కదా, మరి ఇదేంటి ఇలా అయింది అంటే అప్పుడు చెప్పాడు, అంతటా ఇప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు చెప్పు అంటే అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న భగవంతుడు కొన్ని గోపురాల్లోని, గుడుల్లోని, క్షేత్రాల్లో కూడా ఆయన పవర్ ఎనర్జీ ఇస్తున్నాడు. మరి నీకెందుకు ఇక్కడే వచ్చింది అంటే, నువ్వు చేసిన ప్రయత్నము, నీ యొక్క నమ్మకం అక్కడంతా 90% పనిచేసింది, ఇక్కడ నీ నమ్మకం పూర్తిగా పనిచేసింది. అంతటా ఉన్న పరమాత్మ ఇక్కడికి వచ్చేసరికి నువ్వు నిష్టగా చేయడం వల్ల నీది అక్కడ ఆగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇలా వెలవడం నేను చెప్పట్లా, ఇలా ఎవరికో పూనకం రాదని చెప్పట్లా. ఎందుకంటే సుధా చంద్రన్ ఒక ఆవిడ మీరు ఈ మధ్య వీడియో చూస్తుంటారు, ఆవిడకు ఇట్లా పూనకంలాగా వచ్చేసి డ్యాన్స్ చేసేసింది. అది కొన్ని కాంబినేషన్స్ వల్ల కొంతమంది నిజంగానే వస్తుంది, కొంతమంది యాక్టింగ్ కూడా చేస్తారు. యాక్టింగ్ చేయడం దేవత నాలో వచ్చిందేమో అని చెప్పడం అంత పెద్ద దైవద్రోహం అంటారు దాన్ని. నిజంగా వస్తే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, అది పుణ్యం, అది వాళ్ళకుండే కాంబినేషన్ బట్టి. లేకుండానే ఊరకనే ఏదైనా నాటకాలు ఆడి ఇది చేస్తే మాత్రం దైవ దూషణతో సమానం. అది దానివల్ల వంశం పాడైపోతుంది. అప్పుడు ఆ చిన్నాన్న ఏం చెప్తాడంటే, అరే అంతటా ఉన్నాడురా, అంతటా ఎనర్జీ ఒకటే, నీ నమ్మకం ఇక్కడ ఆగింది అంతే, ఒక ట్రిగర్ అయింది, నీ నమ్మకం ఇక్కడ అయిపోతుంది అని నువ్వు పూర్తిగా నమ్మావు, అయిపోయింది అంతే, అదిరా అసలు విషయం అని చెప్తాడు. అలాగే మనందరం కూడా ఇది కాకపోతే, ఈ తిరుపతి వెళ్తున్నాం, ఇది అవ్వకపోతే నెక్స్ట్ మనం శ్రీశైలం వెళ్ళిపోదాం, అరుణాచలం వెళ్ళిపోదాం అని, అసలు తిరుపతి వెళ్ళేది కూడా నమ్మకం లేదు వాడికి. అరుణాచలం వెళ్తున్నాం, అది కనుక కాకపోతే మనం ఇంకా నెక్స్ట్ ఇయర్ దీక్ష తీసుకుందాం అంటే, నువ్వు ఎందుకు అసలు అంటే దేవుణ్ణి కూడా నువ్వు పూర్తిగా నమ్మట్లేదా, నీ ఇంటి దగ్గర ఉండే టెంపుల్లో ఆ పరమాత్మ లేడనుకుంటున్నావా అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.